మంచిది. సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. చాలండి. హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో చాలా వరకు వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, దాంట్లో ఒక వాగ్దానమే, మీ మీద పడు మీ శత్రువులను యెహోవా మీ ఎదుట నుండి హతమగునట్లు చేయును. వారు మీ మీదికి వచ్చి ఒక త్రోవన వచ్చి వారు ఏం చేస్తారట, 7 త్రోవలో మీ యొద్ద నుండి వారు పారిపోతారు. హల్లెలూయా. ఈ వాగ్దానము మనకే అంటే మన హృదయము పరిశీలన చేసుకోవాలి. వాగ్దానాలు ప్రజలందరికీ దేవుడిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం వెనుక కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. నీవు నేను నా ఇష్టానుసారంగా జీవించి నాకు ఈ వాగ్దానము నెరవేర్చండి ప్రభు అంటే అది ఎంత మాత్రమునో మన జీవిత కాలంలో నెరవేర్చబడదు. ప్రియులారా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా మనం చేసినప్పుడు దేవుడు తన వాగ్దానాలని, దేవుడు మనతో చేసిన ప్రమాణాన్ని ఆయన నిలుపుకునేవాడు అంటున్నాడు. ఈ అధ్యాయము మొదటి నుంచి మీరు చూసినప్పుడు చాలా ఉన్నాయి. అక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అనిగా ఒక్కొక్క దీవెన అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు, ఒక్కొక్క వాగ్దానాన్ని అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఇవి ఎలాగ వస్తాయి, ఎవరు పొందుకుంటారు? మరి ఎవరైతే దేవుడు చెప్పినట్లు దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని వాక్యానుసారంగా దేవుని మాట విని నడుచుకున్నప్పుడు, ఆయన ఎదుట నిందారహితులుగా జీవించినప్పుడు నీ జీవితము దేవునికి తృప్తికరంగా సంతోషకరంగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేవుడు నెరవేర్చేవాడు అంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. అంతకు మించి ఇంకా ఏది కూడా మనలో జరగదు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా యథార్థముగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన ఎడల నిందారహితులుగా మీరు జీవించినప్పుడు దేవుడు నిశ్చయముగా తానిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు కూడా వాగ్దానాలు పొందుకున్నారు, ఎన్నో వాగ్దానాలు వింటున్నాం, ఎన్నో వాగ్దానాలు మనం చేతపుచ్చుకున్నాం, ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎత్తి పట్టుకొని సమయం అనక అసమయం అనక మనము ప్రార్థన చేయాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు నిశ్చయముగా ప్రభు మనల్ని దీవించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ఎన్నో విజయాలు దేవుడు వారికి అందించాడు. ప్రియులారా, నీవు యెహోషువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ కూడా ఇదే వాగ్దానాన్ని మళ్ళీ దేవుడు ఆ యెహోషువకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వాక్యాలు చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషకు తోడైండునట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.
నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. స్తోత్రాలు చెల్లించుదాం గొప్ప స్వరముతో. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? మోషే చనిపోయిన తరువాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏ మనుష్యుడు కూడా నీ బ్రతుకు దినములన్నిటను నీ ఎదుట నిలువలేక ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఆ శత్రువులందరూ కూడా పారిపోతారు. మోషకు తోడైన నేను నీకు కూడా తోడైండి నువ్వు వెళ్ళు ప్రతి చోట నీతో వచ్చి నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు యెహోషువతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏం చేశాడు యెహోషువ? ఎందుకు అలాగా దేవుని మనస్సు ఆయన మీద పడింది? ఎందుకు ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్న ఆ వాగ్దానము ఈ యెహోషువ జీవితంలో ఎందుకు నెరవేర్చబడడానికి దేవుడు ఆయనను సంసిద్ధం చేస్తున్నాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యాలలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. మోషే ద్వారా నీకు ఏదైతే అనుగ్రహించబడిందో దాన్ని నువ్వు ధ్యానించాలి. దాన్ని బోధించకుండా నువ్వు ఎంత మాత్రము ఉండకూడదు. యెహోషువ దీన్ని నువ్వు ఇలాగ చేయడము ద్వారా నీవు నీ మార్గాన్ని అంతా కూడా సిద్ధపరచుకొని నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో నీకు వర్ధిల్లింపు కలుగుతుంది, నీవు అభివృద్ధి చెందుతావని దేవుడు యెహోషువతో మాట్లాడాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు ధర్మశాస్త్రము వినాలంట, దానిలో ఉన్నవి పాటించాలి. దాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేక యుండునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువ నువ్వు ధర్మశాస్త్రం పక్కన పెట్టేసేయి, ఆజ్ఞలు పక్కన పెట్టేసేయి, దాన్ని ధ్యానించడం మర్చిపో. నీకున్న బలాన్ని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నువ్వు వెళ్ళమని దేవుడు మాట్లాడట్లేదు ప్రియులారా. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం అంతా కూడా మర్చిపోవాలి. నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టాలి. ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఏవైతే నీకు బోధిస్తున్నాయో వాటిని అనుసరిస్తూ వాటిని ధ్యానిస్తూ నీవు ముందుకు సాగాలి. అలాగనే ఈ ప్రజలందరూ కూడా నీ వెనకాల ఉన్నారు. వారందరికీ కూడా నువ్వు దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచాలంటే నువ్వేం కావాలి? నీవు సంసిద్ధుడవై ఉండాలి. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, నువ్వు ఆజ్ఞలను గైకొనాలి. నువ్వు నిందారహితముగా యథార్థముగా దేవుని సన్నిధిలో నడిచినప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా నీకు తోడై ఉంటాయి. నేను మోషకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందరు రాజులు జయించాడో తెలుసా? ఆయన యెహోషువ 12వ అధ్యాయములో 8వ వాక్యము నుంచి ఆఖరి వరకు 24 వరకున్న ఆ వాక్యాలను మీరు తర్వాత చూడండి. వాటిని చూసినప్పుడు ప్రియులారా అక్కడ 31 రాజులను జయించిన వారి పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఎవరో ఒక యెహోషువ 31 రాజులను జయించాడు. స్తోత్రం. ఏమి ఆయన యోధుడా? ఇది చాలా అసాధ్యమైన పని ప్రియులారా. ఒక్క వ్యక్తి ఏం చేశాడు? 31 రాజులను జయించాడు. కారణం ఏమిటి? మనం ఆలోచన చేయాలి. మోషే 2 రాజులను జయిస్తే మోషే యొక్క శిష్యుడైన ఈ యెహోషువ 31 రాజులను జయించాడు. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ 31 రాజులు ఒక మనుష్యుడు, ఒక యవనస్తుడు జయించాడంటే ఎంత శక్తి కావాలి, ఎంత యుక్తి కావాలి, ఎంత జ్ఞానము కావాలి, ఎంత ధైర్యము కావాలి. ఒక నరమాత్రునికి ఇది అసాధ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. యెహోవా తోడైంటేనే తప్ప, తన సన్నిధి ఆయనతో ఉంటే తప్ప, తన దూతలు యెహోషువతో నడిస్తే తప్ప, దేవుని జ్ఞానం ఇచ్చి యుక్తినిచ్చి నడిపిస్తే తప్ప ఏ
మానవునికి కూడా ఇది అసాధ్యమైనది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఎందుకు మరి ఇంతగా యెహోషువను దేవుడు దీవించాడు? ఆయన ఇచ్చిన అనగా దేవుడిచ్చిన వాగ్దానము యెహోషువ జీవితంలో నెరవేర్చబడడానికి కారణం ఏమిటంటే ప్రియులారా, మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఆయన జీవితాన్ని మనం పరిశీలించాలి. ఆయన ఏం చేసేవాడు? ఆకతాయిక వ్యక్తి కాదు, తిరుగుబోతు కాదు, ఏదో యాదృచ్ఛికంగా దేవుడు ఆయన్ని పిలిచాడు కాదు, కానీ ప్రియులారా ఆయన సిద్ధపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుందంటే దేవునికి సమీపముగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు దీవించేవాడు, వాగ్దానాల్ని నెరవేర్చేవాడు అంటున్నాడు. చూడండి ఒకసారి నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వాక్యంలోనికి వద్దాం మనము. నిర్గమాకాండం 33:7 వాక్యము. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షమును గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చి. ఇప్పుడు 11 చదవండి. హల్లెలూయా, స్తోత్రం. మనుషుడు కాబట్టి 11వ వాక్యం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చాలండి. హల్లెలూయా, స్తోత్రం. ఏమన్నాడు ఇక్కడ? మోషే ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. అది కూడా పాలెము వెలుపల నువ్వు నిర్మించాలి, దాన్ని వేయాలని దేవాతి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, స్తోత్రం. ఇప్పుడు ఈ యెహోషువ ఎక్కడ ఉన్నాడు? గుడారములో ఉన్నాడు. మోషే పాలెములోకి వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. గుడారం మీద మేఘం వచ్చినప్పుడు మేఘంలో నుండి దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నాడు. చేయవలసిన సంగతులన్నీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రజలకు ఏవైతే బోధించాలో ఆ విషయాలు కూడా చెప్తూ వస్తూ ఉన్నాడు. ఈ యెహోషువ మాత్రం ఏం చేస్తున్నాడంటే గుడారంలో ఉండి తన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పాలెం వైపు కానీ పాలెంలోకి వెళ్ళడానికి కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. గుడారంలోనే ఉంటున్నాడు. గుడార వాసిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, హల్లెలూయా. గుడారము అనగా దేవుని మందసము, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నివసించే స్థలము, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత ఆవరించిన స్థలము. కనుక ఈ గుడారములోనే ఈ యెహోషువ ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడు? ఈ యెహోషువను ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈ యెహోషువకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గుడారం యొక్క ప్రాముఖ్యతను మనం ఎరగాలి. గుడారంలోనికి ఎవరు వస్తారు, ఎవరు రారు. ఇప్పుడు చదువుకున్న భాగంలో ఉంది, చివరి భాగంలో 7 చివరిలో ఉంది, యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. హల్లెలూయా. పాలెమనగా లోకము, గుడారం అనగా దేవుడు నివసించే స్థలం, దేవుడు మనకు అందుబాటులో ఉండే స్థలం, దేవుడు ఆ స్థలములో మనతో మాట్లాడే స్థలం, దేవుడు మన ప్రార్థన వినే స్థలం,
దేవుడు మనకు శాంతిని సమాధానాన్ని ఇచ్చే స్థలం. దేవుడు మన బలహీనతలను అన్నిటి కూడా తీసివేసే స్థలం. దేవుడు మన మొరలు ఆలకించే సమయం. దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించే స్థలము. దేవుడు మన భవిష్యత్తును నిర్ధారణ చేసి దేవుని యొక్క వాక్కులను పొందుకునే స్థలమే ఈ గుడారమై ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. నీవు దేవుని వెతకాలనుకుంటే, నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలనుకుంటే, దేవుని వాగ్దానాలను నెరవేర్పు జరగాలనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలి? పాలము విడిచి గుడారములోనికి నువ్వు రావాలి. లోకమును విడిచి దేవుని మందిరంలోనికి నువ్వు రావాలి. అప్పుడు దేవుడు నీ మీద కరుణా కటాక్షము చూపేవాడంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? యెహోవాను వెతికిన ప్రతి వాడు పాలమును విడిచిపెట్టి ప్రత్యక్షము గుడారములోకి వెళుతూ వస్తూ ఉన్నాడంట. ఇంకా కొంతమంది లోకములో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇంకా పాలములో ఉండే స్థితిని ఇష్టపడుతున్న వారు ఉన్నారు. ఈయన పాలెం వదిలిపెట్టేసి ఏం చేస్తున్నాడు? యెహోషువ గుడారములో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాదు, చాలా మంది బయట ఉంటారు, లోకంలో ఉండి మేము కూడా విశ్వాసులమే అండి అంటారు. యేసు ప్రభువుని నువ్వు నమ్ముకున్నా, ఒక్కరోజు ప్రార్థన చేయరు, ఒక్కరోజు ప్రార్థనకి రారు, ఒక్కరోజు వాక్యం చదవరు, ఒకరోజు దేవుని ప్రజలతో ఉండరు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? మాకు కూడా తెలుసు అండి, యేసయ్య తెలుసు మాకు. హల్లెలూయా. ఇక్కడేమన్నాడు? యెహోవాను వెతికిన ప్రతి వాడట ఎక్కడికి రావాలి? పాలము విడువాలి, లోకాన్ని విడువాలి, లోకాశలను విడువాలి, శరీరాశలను విడువాలి, ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి యెహోవా యొక్క మహిమను ప్రభావమును వెతికే వారిగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. పాలమనగా లోకము. పాలమనగా ఇప్పుడు మనకు చుట్టూ అన్ని కూడా ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఇది ఏంటిది? గుడారం. ఇది దేవుని మందిరము. దేవుని నువ్వు వెతకాలి. ఆదివారం, శనివారము, బుధవారము, శుక్రవారం నువ్వు వెతకాలనుకుంటే నీ ఇల్లు వదిలిపెట్టి ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి నువ్వు వెతకాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికే బిడ్డగా ఉంటావు. నీ ఇంటికాడ ఉండి నీ పని నువ్వు చేసుకుంటే కాదు, నీ పొలానికి వెళ్ళి నీ పని నువ్వు చేసుకుంటే కాదు, లేదా నీ బిజినెస్కి వెళ్ళి నీ పని నువ్వు చేసుకుంటే కాదు. గుడారానికి వచ్చే సమయంలో గుడారానికి రావాలి. మందిరానికి వచ్చి దేవుని వెతికే సమయంలో, దేవునికి ప్రార్థించే సమయంలో, దేవుని మాటలు ఆలకించే సమయానికి నువ్వు పాలెం విడిచి, ఇంటిని విడిచి, లోకాన్ని విడిచి గుడారం అనే ఈ మందిరంలోనికి నువ్వు రావాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడు దేవుడు నీ ఎడల ఉంచిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు ప్రియులారా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? యెహోషువతో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువజాలడు. వారు మనుషులు కాదు, దేవుడు మనుషులు అన్నాడు. కానీ ఏం చేశాడు? యెహోషువ 31 రాజులను జయించాడండి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే రాజులను జయించాడు. ఎందుకో? ఈయన గుడారముతో సంబంధం ఉంది కనుక, గుడారములో వెతుకుతున్నాడు గనుక. గుడార అనుభవము మనందరికీ ప్రభు కలుగజేయును గాక. గుడారపు యొక్క స్థితిని మనం ఎరుగుదుము గాక. గుడారములో ఏముంది మరి? గుడారం అనగా దేవుని సన్నిధి, దేవుడు నివసించే స్థలం ప్రియులారా. అది ఆత్మీయ అనుభవానికి ప్రతీకగా ఉంది. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడానికి నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి, గుడారానికి రావాలి. నీ ఇంట్లో ఉంటే కాదు. అయ్యో నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అంటారు చాలామంది. చేసుకో, తప్పులేదు. కానీ మందిరానికి నువ్వు నడిపించబడాలి. టీవీ ఆన్ చేసి టీవీలో వచ్చేది వింటానా? విను, మంచిదే. కానీ మందిరానికి నువ్వు రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 ఏం చేయాలంట? నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధిలోనికి, తన యొక్క సన్నిధి ప్రసన్నతను నువ్వు అనుభవించే వారిగా ఉండాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఈ గుడారము అంటే ఏంటిది? గుడారవాసం అంటే ఏంటిది? గుడారములో నివసించడం అంటే ఏంటిది? గుడారము విడిచిపెట్టి వెలుపలికి రాలేదంటే అర్థం ఏమిటి ప్రియులారా? దేవునితో సావాసం కలిగి ఉండడం ప్రియులారా. హల్లెలూయా. మోషే వెళుతూ వస్తూ ఉన్నాడు, కానీ
ఈ యెహోషువ ఏం చేస్తున్నాడు? ఆయన గుడారములో ఉండి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయనకి బలమును, శక్తిని అనుగ్రహించాడు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానమును దేవుడు సంపూర్ణముగా నెరవేర్చినట్లుగా మనము ఆ 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. ఒక్క వ్యక్తి ఏం చేశాడు? ఇశ్రాయేల్ సైన్యం అంతా కలిసి వారు ఏం చేశారు? 31 రాజులను జయించారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. కనుక గుడారపు అనుభవము నీకు నాకు అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి మీరు రావాలి. దేవుని గుడారములో నీవు నివసించాలి. కొంత సమయమైన దేవుని సన్నిధిలో గడపాలి. ఈ గుడారమునే దేవుని మందిరములో నీవు ఉండాలి ప్రియులారా. లోకంలో అంతా కూడా ఏముంది? గందరగోళం, అనేకమైన సమస్యలు, అనేకమైనవి మనల్ని పట్టి పీడిస్తుంటాయి ప్రియులారా. వాటన్నిటి నుంచి కూడా పరిష్కారం కావాలంటే కొంత సమయం వచ్చి నువ్వేం చేయాలి? గుడారములో, దేవుని మందిరములో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. లోకములో ఉండొద్దు, పాలెములో ఉండొద్దు. పాలెం నుంచి నువ్వు వెలుపలకు వచ్చేసి పాలెం అవతల ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పరిశుద్ధమైన గుడారం అనబడుతున్న ఈ దేవుని మందిరంలోనికి నువ్వు రావాలి. నేను ఇంట్లో ఉండి వింటున్నానండి కొంతమంది అంటారు. ప్రైస్లా శుద్ధ దండుగా అది. ఇక్కడ వచ్చే మనం ఒక్కసారి ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్తున్నానో అవన్నీ ఎన్ని పోతున్నాయి మన హృదయంలోకి. ఒకసారి అటు చూస్తారు, ఒకటి ఇసి చూస్తారు, ఒకసారి వాళ్ళని చూస్తారు, ఒకసారి వీళ్ళని చూస్తారు, ఒకసారి ఇంటి మీదకి పోతుంది ఆలోచన. ఇక్కడ ఉండే మనం వినం సరిగా. ప్రైజ్ ది లార్డ్. కొందరు మేము టీవీలలో ఉంటున్నాం, అక్కడ ఉంటున్నా, ఇక్కడ ఉంటున్నా, ఉత్త మాటలు అవన్నీ. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి భయము భక్తితో దేవుని గుడారములో ఉండి లోకపు గందరగోళము నుంచి విడిపించబడి పాపపు అలవాట్ల నుంచి వేరు చేయబడి దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో మనము సావాసము కలిగి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ గుడారము దేవుడు కోరుకున్న స్థలము. ఈ గుడారములో దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. పాలము విడిచి దేవుని సన్నిధిలోనికి రావాలని. అందుకనే కదా లోకంలో ఉన్న మనందరినీ కూడా ఆయన ప్రత్యేకపరుచుకొని ఈ గుడారపు అనుభవంలోనికి, మందిర అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక నీకు నాకు గుడారపు అనుభవం కావాలి. ఈ గుడారములో ఏముంటుందట? దేవుని సన్నిధి ఉంటుంది ప్రియులారా. దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రియులారా. దేవుడు మన మొరాలకి ఇస్తాడు ప్రియులారా. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఒక స్నేహితులాగా దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. మన భవిష్యత్తు పట్ల, మన కుటుంబాల పట్ల చేయవలసిన కార్యాలన్నీ కూడా నువ్వు ఎక్కడ ప్రేరేపించబడతావంటే దేవుని సన్నిధిలో. నీ జీవితం కట్టుకోవాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, నీవు నీ బిడ్డలో నీ కుటుంబం అంతా కూడా సమాధానకరంగా ఉండాలన్నా నువ్వు ఇక్కడే ఈ మందిరములోనే నువ్వు క్రమపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఏం చేస్తున్నాడు? నాయకత్వానికి ఆయన సిద్ధపడుతున్నాడు గుడారములో ఉండే. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాడు? లోకములో ఉండి ప్రయత్నాలు చేయలేదు. లోకంలో ఉండి భక్తిలతో ఉండి ప్రయాసపడలేదు ఆయన. నాయకత్వము కావాలని వారితో వీరితో ముచ్చట్లు పెట్టి ప్లాన్ లేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు ప్రియులారా. తన్ను తానుగా అప్పగించుకున్నాడు ప్రియులారా. దేవుని వాక్కు ఒక దినమున ఆయన యొద్దకు వచ్చేసింది ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఎవరి మీదకి వచ్చేసింది? గుడారములో ఉన్న వారి మీదకి వచ్చేసింది ప్రియులారా. వెలుపల ఉన్న వారి మీదకి రాలేదు. పాలెములో నివసించే వారి మీదకి దేవుని వాక్కు వాగ్దానం వెళ్ళలేదు. కానీ ఎవరైతే దేవుని గుడారములో ఉండి నిరీక్షిస్తూ ఉన్నారో వారి యొద్దకు యెహోవా వాక్కు వచ్చేసింది ప్రియులారా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. నువ్వు సామాన్యుడివైనా సామాన్యురాలువైనా దేవుడు ఏం చేసేవాడంటే తన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చేవాడు అంటున్నాడు. నువ్వు ఎంత బలహీనుడైనా బలవంతులను ఎదిరించడానికి శక్తిని బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడు అంటున్నాడు. ఎంతమంది జ్ఞానవంతులున్నా కూడా నువ్వు జ్ఞానము లేనివారైనా వారందరినీ సిగ్గుపరచడానికి నిన్ను జ్ఞానవంతురాలుగా నింపేవాడు ఆయనే ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. యోషువకి ఎలాగో సాధ్యమైంది, శత్రు సేనలన్నీ కూడా ఎలాగో పరిగెత్తాయి. ఒక త్రోవన వచ్చిన వారు 7 త్రోవలుగా ఎలాగో వెళుతున్నారంటే నీకు గుడార అనుభవం అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శత్రువు పారిపోవాలంటే, అపవాది శక్తులన్నీ కూడా పారిపోవాలంటే నువ్వు గుడారములో ఉండి శక్తిని పొందుకుందువుగాక, మందిరములో ఉండి దేవుని శక్తిని అనుభవించుదువుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాడండి ఈయన? యవనస్తులు కూడా గమనించాలి. పాలెం విడవాలి యవనస్తులు. విశ్వాసులు పాలెం విడవాలనగా లోకం విడవాలి. మీరు ఇంకా లోకపు మత్తులోనే చాలా మంది ఉంటున్నారు. హల్లెలూయా. గుడారం అనుభవంలోనికి మీరు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు ఎక్కువగా లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు ఎలాగా ఉంటున్నారో మీ ప్రవర్తన తెలియపరుస్తుంది. మీరు ఎలాంటి వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారో మీ ప్రవర్తన తెలియపరుస్తుంది. మీరు దేవుని బిడ్డలో ఉండి లోక సంబంధమైన వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది యవనస్తులు తల్లిదండ్రులు గమనించాలి. ఈయన యవనస్తుడు గుడారములో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చేయడానికి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవుగా వచ్చి ఇక్కడ ఉన్న వాటిని స్వతంత్రించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అణుగి మెనిగి నువ్వు పరిచర్యలో ఉంటున్నప్పుడు దేవుని వాగ్దానం నీ యొద్దకు వస్తుంది. నువ్వు పాలెములో ఉంటూ మళ్ళీ గుడారంలో ఉండలేవో. నువ్వు గుడార అనుభవం కలిగి ఉండి పాలెము విషయాలనగా లోకం విషయాలను కూడా విసర్జించాలి. మీరు కొంతమంది ఇక్కడ పాటలు పాడుతున్నారు, మళ్ళీ సినిమా పాటలు మీరు స్టేటస్ పెట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా. అంటే ఇప్పుడు మన స్టేటస్ ఏంటో మీకు తెలుసా? అసలు వాట్సాప్ స్టేటస్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? అది మన వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది. లేదా నువ్వు ఆ సమయంలో నువ్వు ఎలాంటి మూడ్లో ఉన్నావో అలాంటివే నువ్వు పెడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరు ఎలాంటిది? కొంతమంది లవ్ సంబంధించిన పాటలు పెడతారు. అంటే మీరు లవ్ చేయడానికి ప్రేరేపించబడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించాలి. చాలామంది ఆశామర్చి కాదు ఇక్కడ దేవుని సన్నిధికి రావడము, ఎలాగో మనం ఆశీర్వాదించబడతామో ఈ లోకాన్ని దేవుని మనం సాటిస్ఫై చేయలే ప్రియులారా. పాలెం విడవాలి. పాలెపు ఆలోచనలన్నీ కూడా తీసివేసుకోవాలి. మన హృదయంలో ఉంది ఏదైతే ఉందో అదే స్టేటస్లో పెడతారు. వాక్యానికి ఒక లైక్ కొట్టరు కొంతమంది. ఆ వాట్సాప్ మన యూట్యూబ్లో మన మెసేజ్లు వెళ్తున్నాయి, వాటిని చూడరు చాలామంది. చూడండి, ఇప్పుడు సిస్టర్ చెప్పింది కదా, ఎక్కడో ఒక ఆమె విని ఆమె మళ్ళీ మందిరం బంద్ చేసింది, మళ్ళీ మందిరానికి వెళ్ళాలని ఆమె ఆశ కలిగిందంట. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతమంది చూస్తూ ఉంటే లైక్లు కొడతా ఉంటే ఇంకా అవి అనేకులకి ఈ వర్తమానాలన్నీ ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కొన్ని మన సంఘము మన దైవజనులు ఇంత ప్రయాసపడి ఇన్ని చేస్తే వాళ్ళు స్టేటస్ కూడా పెట్టుకోరు. కొంతమంది వేరే వాళ్ళే పెట్టుకుంటారు. వేరే వాళ్ళు కావచ్చు వారి గురించి ప్రార్థన చేసేది, సంఘం ప్రార్థన చేసేది. మన వ్యక్తిత్వాన్ని, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. మన ఉనికిని ఇంక అనేకులకు తెలియజేయాలి. నువ్వు ఏ వాక్యం వింటున్నావు, ఏ ఉపదేశం ఉంటున్నావు, ఎవరి ప్రార్థన వల్ల నువ్వు ఇలాగా ఉంటున్నావు, దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రవర్తించాలి. చాలా మందికి ఇంకా తెలవట్లేదు. వారికి తెలిసిన దాన్ని పట్టుకొని చాలామంది అతిశయిస్తున్నారు. మీ గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న వారు ఎవరు, అన్ని కార్యక్రమాలకి ఎవరు వస్తున్నారు, వీటిని అనుసరించి ప్రతిదీ కూడా చేయాలి. మనం ఏదైనా చేస్తున్నాం అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. మీరు ఏదో ఉట్టిగా ఏదో అట్లా చేస్తే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెము ఆత్మ అన్నీ మనము సరిగా ఉంచుకోవాలి. శరీరం మన ఉండాలి, మన మైండ్ మన ఆధీనంలో ఉండాలి, శరీరం మన ఆధీనంలో ఉండాలి. ఏదో లోకంలో ఆలోచించిన వ్యక్తులు ఆలోచించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈయనకు ఎందుకు నాయకత్వం దేవుడు అప్పగించాడు?
ఎందుకు 31 రాజులు ఆయన ఎదుట నిలవలేక, యెహోషువ ఎదుట నిలవలేక ఎందుకు పారిపోయినారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో నీకులాగా నాకులాగా తోచినప్పుడు వస్తే కాదు, తోచినప్పుడు మందిరానికి వస్తే కాదు, ఆయన ఆ గుడారములో పట్టుకొని ఏడ్చాడు ప్రియులారా. దేవుని సన్నిధిని వెతికాడు, దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని పొందుకున్నాడు, అనుభవాన్ని గడించాడు. అక్కడ ప్రైజ్ ది లార్డ్. తనకంటే ముందు వారు చేస్తున్నదంతా కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ మీకు యవనస్తులకు పరిచర్య చేయాలని ఉండవచ్చు, మీరు సిద్ధపడండి. హల్లెలూయా. సిద్ధపడితే మీరు అలా ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎక్కడో చోట మీరు వెళ్ళి వాక్యాన్ని మీరు ప్రకటించదు, మళ్ళీ ఇక్కడే ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడే పక్కన పెట్టడానికి కాదు మిమ్మల్ని ఏర్పాటు చేసుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లేని స్థలాలు ఎన్నో ఉన్నాయి, మందిరాలు లేని, సేవకులు లేని స్థలాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగ మీకు ఒకవేళ ఉంటే, సేవ చేయాలని ఉంటే అలాగ సిద్ధపడండి, అలాగ క్రమపరచుకోండి మీ జీవితాలను. దేవుడు ఒక దినాన హెచ్చించేవాడు అంటున్నాడు ప్రియులారా. దేవుని మందిరములో సేవ చేయాలి, మొదటగా పరిచర్య చేయాలి ప్రియులారా. అప్పుడు తరువాత ఒకరి తర్వాత ఒకడు దేవుడు హెచ్చించేవాడు అంటున్నాడు. ఈ యెహోషువను ఎందుకు అలాగ హెచ్చించాడు? ఆయనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడా లేదా? ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలువజాలని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఏమైంది? 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 31 రాజుల పేర్లు అక్కడ రాయించాడు, లిఖించాడు. ఆషామాషి కాదు ప్రియులారా. ఒక వ్యక్తి ఒకరిని ఓడించలేడు, ఒక వ్యక్తి ఒకరిని పడగొట్టలేడు. కానీ ఈ యెహోషువకి ఇది ఎలాగా సాధ్యమైందంటే, అపారమైన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు తోడుగా ఉండి వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నీవు కావాలా? నీ శత్రువుని నువ్వు జయించలేకపోతున్నావా? నీ శరీర కార్యాలను జయించలేకపోతున్నావా? నీ శరీర బలహీనతలను నువ్వు జయించలేకపోతున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి ప్రియులారా. కొంతమంది సిస్టర్ చెప్పారు కదా, మేము కొన్ని జయించలేకపోయినా, కొన్ని ఉన్నాయి మాకు ఇలాగా, కానీ కొన్ని ప్రార్థనలో మేము వచ్చాం, శుక్రవారము శనివారం ప్రార్థనలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడంటే అది గొప్ప విషయము. ఎందుకో నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. కొంతమంది సిద్ధపడుతున్నారు అలాగా. శుక్రవారం ప్రార్థన అంటే కొంతమంది భయంతో భక్తితో వస్తూ ఉన్నారు, బుధవారం అంటే భక్తితో భయంతో వస్తూ ఉన్నారు, శనివారం ఆదివారం అంటే భయం భక్తితో వస్తూ ఉన్నారు, ఉదయకాల ప్రార్థన అంటే భయము భక్తితో వచ్చి కొందరు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు నిశ్చయముగా మరువడు. వారికి ఇచ్చిన వాగ్దానం దేవుడు తప్పకుండా నెరవేర్చేవాడు అంటున్నాడు. మీ కార్యాలు నెరవేర్చబడంగానే మళ్ళీ మీరు సల్లగిల్లొద్దు కానీ, మీరు మళ్ళీ నిరుత్సాహపడొద్దు కానీ, ఇంకా రెట్టింపు దీవెనలు దేవుడు దయచేయాలని, ఇంకా అద్భుతంగా ప్రభు మనల్ని నడిపించాలని, ఇంకా ఉత్సాహముతో ఈ గుడార అనుభవంలోనికి మనం రావాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవనస్తులు రావాలి. మీకేం పనులు ఉంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యవనస్తుడు, ఈ యెహోషువ ఏం చేశాడు? గుడారంలో ఉన్నాడు, దైవ సేవకులతో ఉన్నాడు, ఆయన మోషేతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే వెళుతూ వస్తూ ఉన్నప్పటికీ ఈయన ఎక్కడ ఉన్నాడు? ఈ యెహోషువ గుడారంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, మీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే, యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరు ఈ యెహోషువను మాదిరిగా తీసుకోనండి. మన యవనస్తులు ఎలాగ ఉంటారు? చాలామంది యవనస్తులు ఎలాగ ఉంటారు? దైవజనుడు ఎలాగా ఉన్నా ఆయనను మాత్రం అనుసరించారు చాలామంది. ఇంకా తప్పు చేస్తాడని చెప్పేవారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ యవనస్తుడు, యెహోషువ యవనస్తుడు ఎలా ఉన్నాడు? మోషే వెళుతూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన మాత్రం గుడారం విడిచి వెళ్ళలేదు. ఇప్పుడు దైవజనులు గుడారం విడిచి వెళ్ళటం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యవనస్తులు గుడారం విడిచి పాలెంలోకి వెళ్తున్నారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. కానీ అలాంటి స్థితి మీరు మరిచిపోయి పాలెంలో నుంచి మీరు ఎక్కడికి రావాలి? గుడారపు అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. గుడారం అనుభవం అనగా ప్రార్థించే అనుభవము,
దేవుని వాక్యం వినే అనుభవము, వ్యక్తిగతంగా మన ఆత్మను దేవుని ఆత్మతో సమ్మేళనం చేసే సమయము, లోకపు గందరగోళం నుంచి విడిపించబడి ప్రశాంతమైన పరిశుద్ధమైన భక్తి జీవితము చేయడానికి మనకి గుడార అనుభవం మన అవసరం ప్రియులారా. మన మాటకి, మన ప్రార్థనకి జవాబిచ్చే స్థలము గుడారము. మన భవిష్యత్తుకు ఒక మార్గాన్ని సిద్ధం చేసుకునే ఈ స్థలమే ఈ గుడార స్థలం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. యెహోషువ మార్గం ఎక్కడ సిద్ధపరచబడిందంటే గుడారములోనే సిద్ధపరచబడింది. గుడారములోనే ఆయన సిద్ధం చేసుకున్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక గుడారపు అనుభవం మనం మరవకూడదు. ప్రైజ్ లార్డ్. గుడారం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పండి, గుడారం అంటే ఏంటిది? దేవుడు నివసించే స్థలము. గుడారం అనగా దేవుని ప్రజలను దేవుడు దర్శించే స్థలము. హల్లెలూయా. ఎవరైనా దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారు అనంటే, దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరైనా ఉన్నారు అనంటే, దేవునికి ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారంటే, వారి సమస్యల నుంచి, శత్రు బలము నుంచి విడుదల పొందాలంటే ఎక్కడికి రావాలి? పాలెమనగా లోకం విడవాలి, మీ ఇల్లుని విడవాలి. విడిచి ఏం చేయాలి? ఇక్కడ ఈ మందిరం ఉంది కదా, ఊరు మధ్యలో, కాలనీ మధ్యలో, ఈ మందిరంలోనికి వచ్చి నువ్వు మొరపెట్టాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడు నువ్వు దేవుని వెతుకుతూ ఉన్నావని, దేవునికి ప్రార్థన చేస్తున్నావని, దేవుని మాటల కోసం నువ్వు ఆశిస్తున్నావని, దేవుని కార్యాలను ఎడల జరగడానికి నువ్వు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావని ఒక గుర్తుగా ఉంటుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రానోళ్ళందరూ యెహోవాను వెతుకుతున్నారా? ప్రైజ్ లార్డ్. మీరే గమనించాలి. మళ్ళీ చెప్పడానికి లేదు ప్రియులారా. సమయం లేదు. చెప్పి విసుకెత్తిపోతుంది. ఇక బోధించడం కూడా మానేయాలన్నట్లుగా అంత విసుకెత్తిపోతుంది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు మార్పు లేని వారు ఎందుకు? మరి మార్పు కావాలని దేవుడు కోరుకున్నాడు. గుడార అనుభవంలోనికి మీరు రావాలి, నడిపించబడాలి. నేను చెప్పాను కదా, ఒకరోజు ఏదో మన జీవితంలో చేస్తే ఆ కార్యాల గురించి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చుడు కాదు. ప్రతి సమయమందు దేవునితో ఉండాలి. ప్రతి కార్యములో ఆ కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? గుడారంలో ఉన్నాడు ప్రియులారా. ఒక దినాన దేవుని వాక్కు ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో ఇచ్చిన వాగ్దానము మళ్ళీ యెహోషువ గ్రంథంలో యెహోషువతో దేవుడు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. ఆయనకు ఊరికే రాలేదు. ప్రైజ్ లార్డ్. ఎవరు లేదు కదా, మోషే పోయిండు. మోషే తర్వాత ఇక యెహోషువ ఉన్నాడు కదా అని యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు ప్రియులారా. ఆయన అనుభవాన్ని చూశాడు దేవుడు. ఆయన లోకంలో ఉన్నాడో పాలములో ఉన్నాడో గమనించాడు ప్రియులారా. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా నువ్వు ఇలాగా చేయాలని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అనుసరించాలి, ధ్యానించాలి. దానిలో విషయాలన్నీ కూడా నువ్వు నెరవేర్చినప్పుడు నువ్వు వెళ్ళు ప్రతి మార్గము నీకు సరళము చేయబడుతుంది దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వే వాగ్దానం పొందావో నూతన సంవత్సరంలో, నువ్వే వాగ్దానము నువ్వు పొందుకున్నావో ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దానికంటే ముందు నువ్వు గుడార అనుభవం మీరు కలిగి ఉండాలి. ప్రతి ఆరాధనలో, ప్రతి ఆ కూటములో నువ్వు ఉండాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడే ఆ వాగ్దానం నెరవేరుస్తుంది. లేకపోతే అది నువ్వు ఎంత చేసినా అది నెరవేర్చబడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 7 రకాల కార్యాలన్నీ కూడా నీ యొద్ద నుంచి పారిపోవును గాక. ఇక్కడ 31 రకాలైన ఏ పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా నీ ఎదుట నిలువ జాలకుండా పారిపోవును గాక. దానికంటే ముందు నువ్వు గుడారములో దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. ప్రైజ్ లార్డ్. ఒక్కొక్కరికి ఒక శత్రువు. వ్యాధి ఒక శత్రువు, రోగం ఒక శత్రువు, సమస్యలు ఒక శత్రువు. ప్రైజ్ లార్డ్. ఇంతమంది ఆయన మీదకి వచ్చిన దేవుడు ఏం చేశాడు? ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఆత్మీయ సావాసం కలిగి ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? గుడారములో నివసించాడు. కారణం ఏమిటో తెలుసా? పాలమును విడిచిపెట్టాడు. కారణం ఏమిటో తెలుసా? లోకములో జీవించలేదు. కారణం ఏమిటో తెలుసా? లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో సావాసం కలిగి
ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుల సహవాసాన్ని విడిచిపెట్టాడు. దేవుని సన్నిధిలోనే ఆయన ఉంటూ వచ్చి సేవ చేస్తున్న సమయంలో దేవుడు నాయకత్వాన్ని ఆయనకు అప్పగించాడు. రాబోయే దినాలలో నీ ఒక నాయకునిగా నిలబడాలంటే, రాబోయే దినాలలో నీ కుటుంబంలో మంచి నాయకునిగా నువ్వు ఉండాలంటే, కొంతమందిని నడిపించే విధంగా నువ్వు ఉండాలంటే, నీ కుటుంబాన్ని నడిపించే విధంగా నువ్వు ఉండాలంటే నీకు గుడార అనుభవం నీకు అవసరం ప్రియులారా. హల్లెలూయా. నీకు గుడార అనుభవం అవసరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా దేవుని సన్నిధిలో నీకు అవసరం ఉండాలి. దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి. ఈ యెహోషువ ఎలాగైతే ఉన్నాడు అలాగ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీ కొరకై ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. పాపులున్న చోట, దుష్టులున్న చోట, హల్లెలూయా, వారి ఆలోచనల సారంగా నువ్వు నడిస్తే నీకు ఏమి కూడా దొరకదు ప్రియులారా. హల్లెలూయా. నిన్ను నాయకునిగా నిలబెట్టేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. నిన్ను శక్తివంతునిగా, బలవంతునిగా నిన్ను నిలబెట్టేది నీ సమాజంలో, సంఘంలో ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. మోషే యెహోషువ నిలబెట్టలేదు, కానీ మోషే తరువాత యెహోషువను ప్రభు అయిన దేవుడే నిలబెట్టాడు ప్రియులారా. కారణము నీ స్థితి, నీ పరిస్థితిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆరాధనను బట్టి, దేవుని సన్నిధిలో నీకున్న సమర్పణ, కమిట్మెంట్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించేవాడు అయినాడా. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులతో ఏది కూడా కాదు. హల్లెలూయా. మనుషులు మనం పడగొట్టాలని ఎన్నో చెప్తారు, కానీ దేవుడు మనల్ని స్థిరముగా నిలబెట్టేవాడు అయినాడు. ప్రైజ్ లార్డ్. యెహోషువను మోషే నిలబెట్టలేదు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకోలేదు ప్రియులారా. హల్లెలూయా. దేవుని దృష్టికి యెహోషువ ఘనుడుగా ఉన్నాడు కనుకనే, అన్ని విషయాలలో ఆయన దేవుని సంతోషపరిచాడు కనుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడిగా నిలబెట్టాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు మనుషులు కూడా దుష్టాలతో మనల్ని ముందుకు నెడుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలంటే అంటారు, కానీ అలా మ్యాటర్ లేని ఏముంటుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు శక్తిని ఇవ్వాలండి, దేవుడు మనకు బలమునివ్వాలి. వారిని వీరిని చూసుకొని మనం ముందు నడిస్తే ఏం లాభం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి దేవుని ఎదుట మన హృదయము తెరిచిన పుస్తకముగా ఉన్నప్పుడు, అది యథార్థముగా ఉన్నప్పుడు ఎలాగ వాడుకోవాలో అలాగ ప్రభు మనల్ని వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. అందరం రెండు చేతులు అలాగనే పైకెత్తి, అయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభు, కానీ ఆ వాగ్దానం నెరవేరేటట్లుగా నా జీవితము లేదు నాయన. రేబా షబర్రబా. అయ్యా ఎన్నో వాగ్దానాలు అలాగనే ఉండిపోతున్నాయి నాయన, అవి నెరవేర్చలేకపోతున్నాను నాయన. అయ్యా శరీరాన్ని జయించలేకపోతున్నాను, లోకాన్ని జయించలేకపోతున్నాను, లోకాశలను జయించలేకపోతున్నాను. అయ్యా యెహోషువ పాలెము విడిచినట్లుగా నేను కూడా లోకాన్ని విడిచిన ఆయన, లోకాశలను విడిచిన ఆయన. అయ్యా గుడారం అనగా మందిర సహవాసంలోనికి నడిపించండి నాయన. దైవ సేవకుల నాయకత్వంలో పరిచర్య జరిగించడానికి నాయన. హల్లెలూయా. నన్ను నడిపించు నాయన. నీవు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చండి నాయన. అది నెరవేర్చబడాలంటే ప్రభు నీకు నేను విధేయుడై ఉండాలి నాయన. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ ప్రార్థించుదాం, అలాగ ప్రార్థించుదాం, ఒక ఒప్పుకోలు చేసుకుందాం. హల్లెలూయా. ఇంకా నీకు వివాహం జరగట్లేదా? ఇంకా నువ్వు తలపెట్టిన కార్యాలని అలాగనే ఆగిపోతున్నాయా? ఇంకా వివాహ సంబంధాలు రావట్లేదా? శరీర బలహీనతలు ఇంకా పోవట్లేదా? రోగములు, వ్యాధులు ఇంకా వెంటాడుతున్నాయా? శత్రువు వెంటాడుతున్నాడా? అపవాది వెంటాడుతున్నాడా? దుష్ట కార్యములు వెంటాడుతున్నాయా? ఇంకా నిన్ను, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళట్లేదా? ఒకసారి యెహోషువని జ్ఞాపకం చేసుకోండి. యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు? ఎందుకు యెహోషువ ద్వారా అనేక మందిని అనగా 31 రాజులను జయించడానికి ఎందుకు శక్తినిచ్చాడు? ఒక్క త్రోవను వచ్చిన వారు ఎందుకు 7 త్రోవలుగా పారిపోతున్నారు? నీ జీవితంలో, నా జీవితంలో ఇంకెందుకు అలాగా జరగట్లేదు? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకునే. హల్లెలూయా. కుటుంబముతో దేవుని మందిరములోనికి వద్దువుగాక, గుడార సహవాసమును కలిగి ఉండవుగాక. రేబా శబా. అందరం 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 నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం.
హల్లెలూయా. జయమిచ్చే దేవుడు ఈ సమయంలో మనతో ఉన్నాడు. విజయాన్నిచ్చే దేవుడు మనతో ఉన్నాడు ఈ సమయంలో. ప్రతి శరీర కార్యముల మీద, ప్రతి రోగపు కార్యముల మీద, ప్రతి లోక కార్యాల మీద జయమిచ్చడానికి దేవుడు మనతో ఉంటుండగా హల్లెలూయా. అందరము చెప్పులు ప్రభుని గనపరుచుదాం. అందరము చెప్పులు ప్రభుని గనపరుచుదాం. అందరూ కూడా జయము కావలసిన వారు, యెహోవాను వెతికేవారు ఎక్కడ ఉండాలి, యెహోవాను స్తుతించేవారు ఎక్కడ ఉండాలి, యెహోవా మాట వినేవారు ఎక్కడ ఉండాలి, యెహోవా మహిమ బలము శక్తి ఆత్మను పొందుకునేవారు ఎక్కడికి రావాలి? గుడారములోనికి, మందిరములోనికి, ఆయన పాద సన్నిధికి నడిపించబడేటట్లుగా రేబా శవ రబా దూరాలో రబాబో ఇప్పుడు బలపరుచున్నాయన. మీ వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చున్నాయన. ఓ మీ వాగ్దానాలు పొందుకోవాలని అర్హులుగా చేయండి ప్రభువా, అర్హులుగా చేయండి నాయన, అర్హులుగా చేయండి ప్రభువా. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసుకే చెల్లును గాక.